ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్న లేకుండా పేపర్ అనేది ఉండదు. సో, అంత ఇంపార్టెంటు. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బీసీ రక్షణ చట్టం అనేది చేయబోతుంది. ఇది జస్ట్ డ్రాఫ్ట్ పొజిషన్‌లో, ముసాయిదా పొజిషన్‌లో ఉంది. సో, దాడులకు పాల్పడితే ఎవరిపై? బీసీల మీద దాడులకు గాని, దూషణలు గాని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు, అలానే జైలు శిక్ష విధించడం జరుగుతుంది. సో, ప్రధాన శిక్షలేంటంటే మొదటి తప్పు చేస్తే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు ప్లస్ జరిమానా. అలానే రెండోసారి కూడా తప్పు చేస్తే సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష విధిస్తారు. సో, అలానే ముందస్తు బెయిల్ అనేది లేదు. ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. అలానే ఇందులో అధికారుల బాధ్యత కూడా ఉంది. దీనిలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇది ముసాయిదా చట్టము. సో, ఇది ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉంది. దీని తర్వాతే చట్టం అవుతుంది. థ్యాంక్ యూ.